నిజంగా అంత పవర్ ఉంటుందా ఒక స్త్రీ శాపానికి? ఆడపిల్ల కన్నీరు పెడితే నాశనం అంటే మన పురాణాలు ఏవి చూసుకోండి, మన పురాణాల్లో చూడండి ప్రతి విషయం కూడా, ఆ ప్రతి పురాణంలో కూడా ఆడది ఎప్పుడైతే కంటనీరు పెట్టిందో ఆ యొక్క వంశం మొత్తం నాశనం అయిపోయింది. ఏ కారణం చేత, ఎవరి కారణం చేత ఆ స్త్రీ ఏడ్చిందో, కన్నీళ్ళు పెట్టుకుందో ప్రతి పురాణంలో చూడండి, గుర్తుపెట్టుకోండి. సీతమ్మ వారి నుంచి, ద్రౌపది నుంచి మొదలుపెట్టి, మండోదరి నుంచి మొదలుపెట్టి అన్ని విషయాల్లో కూడా ప్రతి చోట కూడా భారత, భాగవత, రామాయణ ఇవన్నిటిలో కూడా ఆడది కన్నీరు పెట్టిన ప్రతి చోట దాని కారణంలో నాశనం అయిపోయారు, బతికి బట్ట కట్టలేరు. ఇది మనకి చక్కటి ఉదాహరణ కనపడుతుందిగా. కాబట్టి మన ఇంట్లో కూడా సరే అమ్మ కన్నీళ్ళు పెడుతుందా అంటే ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెట్టద్దు, ఇంట్లో పెద్ద ఆవిడ కూడా కన్నీరు పెట్టకూడదు. అది మనకి పూర్తి స్థాయి నాశనాన్ని కలిగిస్తుంది, ఆ కుటుంబానికి విచ్ఛిన్నం. అయితే భర్త వచ్చేసి బయట ఉండేటువంటి చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్కి ఏదైనా చిన్న బయట గొడవ అయింది, గబ్బ ఇంటి రాగానే ఏదైనా మాట అన్నాడు, దానికి కన్నీళ్ళు పెడితే దానికి ఏం చేయలేం. అంటే అవతలి వ్యక్తి నిన్ను కావాలని మానసికంగా ఇబ్బంది కలిగించినప్పుడు, ఆ మానసికమైనటువంటి వేదనకి కారణమైనప్పుడు నువ్వు శాపం పెడితే అవుతుంది. అది ఎప్పుడు నిన్ను బాగా చిత్రహింసలు పెట్టినటువంటి సమయంలో. అందుకే అన్న ఆడపిల్ల చాలా ఓపిక ఉంటుంది. ఆ ఓపిక పట్టి ఓపిక లేక ప్రతి అడ్డమైన వాళ్ళ గురించి నన్నే అంటని చెప్పేసి గబక్కున ఒక మాట మనస్ఫూర్తి అంటే మాత్రం ఆ ఇల్లు నాశనం అవ్వక తప్పదు.